బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తూ ఉంది. నిన్నటి నుంచి విపరీతంగా మంచు కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారాయి. ఇక జనజీవనం స్తంభించిపోయింది. పాలనురగ లాంటి మంచులో పర్యాటకులు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దట్టంగా మంచు కురుస్తూ ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో 2 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అటు ప్రతికూల వాతావరణం కారణంగా పలు రోడ్లను మూసివేశారు. కీలక ప్రాంతాల్లో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. విపరీతంగా కురుస్తున్న హిమపాతం వల్ల ఇవాళ కూడా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వేల వాహనాలు రోడ్డు వెంట నిలిచిపోయాయి. భారీగా హిమపాతం కురుస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మనాలిలో కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా రోడ్డు పక్కన ఇంటి ముందున్న వాహనాలు, ఇళ్లు మంచు దుప్పటితో కప్పి దర్శనమిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా విపరీతంగా మంచు కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాలు మనం చూస్తూ ఉన్న 10 టీవీ స్క్రీన్ పైన శ్వేతవర్ణంలోకి మారి దర్శనమిస్తూ ఉన్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. భారీగా మంచు హిమపాతం కురుస్తూ ఉండడంతో పాలనురగ లాంటి మంచులో పర్యాటకులు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దట్టంగా మంచు కురుస్తూ ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో 2 అడుగుల మేర కూడా మంచు పేరుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటు ప్రతికూల వాతావరణం కారణంగా పలు రోడ్లను మూసివేశారు అధికారులు. మరోవైపు కీలక ప్రాంతాల్లో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. విపరీతంగా కురుస్తున్న హిమపాతం వల్ల ఇవాళ కూడా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వేల వాహనాలు రోడ్ల వెంట నిలిచిపోయాయి. భారీగా హిమపాతం కురుస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు, పర్యాటకులు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మనాలిలో కురుస్తున్న భారీ హిమపాతం కారణంగా రోడ్డు పక్కన ఇంటి ముందున్న వాహనాలు, ఇళ్లు మంచు దుప్పటితో కప్పి దర్శనమిస్తూ ఉన్నాయి.